వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగనన్న కాలనీలో రోడ్లు డ్రైన్లు నిర్మించాలని డిమాండ్ చేసిన సిపిఎం నాయకులు జువ్వల రాంబాబు. 4 సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురవుతున్న జగనన్న కాలనీలో రోడ్లు డ్రైన్లు నిర్మించాలని సిపిఎం నాయకులు జువ్వల రాంబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిడదవోలు పట్టణంలోని జగనన్న కాలనీలో రోడ్డు డ్రైన్లు నిర్మించాలని ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో మున్సిపాలిటీ విఫలమైనందున తక్షణమే సమస్యలు పరిష్కరించాలని సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జువ్వల రాంబాబు మాట్లాడారు. జగన్ కాలనీ ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారని, కొద్దిపాటి వర్షం వచ్చినా మట్టి రోడ్డు బురదమయంతో జనం జారి పడిపోతున్నారని, మున్సిపల్ కౌన్సిల్ ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు చేసి రోడ్లు డ్రైన్లు నిర్మించాలని జువ్వల రాంబాబు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాఘవకోట సత్యనారాయణ, కారింకి వెంకటరాజు, ఎం మంజుబాబు, రహీం, జానీ, విజయ్ కుమార్, శ్రీరామ్, అజయ్, శ్రీను, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణం మున్సిపాలిటీ ఇది. ఈ ప్రాంతం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి కాలనీ. ఈ కాలనీ ఏర్పడి 4 సంవత్సరాలు పూర్తవుతుంది. మరి ఈ సందర్భంగా ఈ కాలనీలో ఎక్కడ చూసినా కూడా ఒక్క రోడ్డు కూడా వేయలేదు. ఇది చాలా అన్యాయం, దారుణం. మరి ప్రజలను ఈ రకంగా ఇబ్బందులు పెడతాం సరైనది కాదు. ఎందుకంటే ఇక్కడ ఎర్రకాలువ ముంపు, ఎర్రకాలువ దగ్గరగా ఉన్న ఈ ప్రాంతంలో పేదలకి కాలనీ ఇచ్చారు. కానీ సౌకర్యాలు మాత్రం ఏమాత్రం కూడా ప్రభుత్వం ఇవ్వలేదు. ఏ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ప్రభుత్వం యొక్క బాధ్యతగా ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రభుత్వం వాళ్ళ బాధ్యతగా ఇక్కడ సౌకర్యాలు కల్పించిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా రాత్రుల సమయాల్లో పాములు, అనేక విష సర్పాలతోటి ఈ ప్రాంతం అంతా కూడా నిండుంది. చిన్నపిల్లలు ఉన్నారు, చదువుకునే వాళ్ళు ఉన్నారు, మహిళలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. అనేక మంది వృత్తుల రీత్యా బయటికి వెళ్తుంటే వాళ్ళకి భారీ వర్షాలు వచ్చినా కూడా ఈ కాలనీ అంతా కూడా చుట్టూ అంతా కూడా భయంకరమైన వాతావరణం, మరి పాములు అన్నీ కూడా చేరి ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మరి ఇది చాలా అత్యంత దారుణమైన విషయం, అమానమైన విషయం. ఎందుకంటే కొద్దిపాటి వర్షానికి కాలనీ మొత్తం రోడ్లు ఎలా అయిపోయింది మేము అందరూ కూడా పరిశీలన చేసాం. మొత్తం బళ్ళు మీద ఎవరన్నా వస్తే స్కిడ్ అయి పడిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని తక్షణమే మున్సిపాలిటీ వారు ప్రభుత్వం స్పందించి మరి యుద్ధ ప్రాతిపదికన ఈ జగన్మోహన్ రెడ్డి కాలనీలో రోడ్లు నిర్మించాలని చెప్పేసి మా అందరి తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వీళ్ళందరికీ కూడా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ప్రజలందరి తరఫున డిమాండ్ చేస్తున్నాం. స్పందించాలి. ఎందుకంటే కోట్లాది రూపాయలు నిధులు నిడదవోలు నియోజకవర్గం వస్తున్న సందర్భంలో మరి పట్టణాభివృద్ధిలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి కాలనీని చూసి వీళ్ళందరూ కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి మేము అందరి తరఫున కూడా డిమాండ్ చేస్తున్నాం.